సార్ ఆలోచించి జ్యోతి, అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళి ఏం చేస్తామంటే ఏం చేస్తాం, ఇక్కడుండి ఏం చేస్తున్నావు? కలిసి ఉంటారండి. అయిన వాళ్ళతో సొంత ఊళ్ళో కలిసి ఉంటారు. ఇక్కడి నుంచి ఏదో కొత్త ఊరికి వెళ్తున్నాం మాత్రం తప్ప నిజంగా ఎందుకు వెళ్తున్నారో మీకు కూడా తెలీదు. కొత్తగా ఈ వయసులో మీరు అక్కడికి వెళ్ళి చూసేది చేసేది ఏమి ఉండదండి. మీరుండే ఇంట్లో నుంచి 4 పెద్ద మేడలు కనపడతాయి. ఇక్కడికన్నా 4 గంటలు కరెంట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఆప్యాయంగా 4 మాటలు మాట్లాడటానికి కొత్తగా 4 మనుషులు మాత్రం దొరకరండి. మీరు రోజు మాట్లాడే పొలవరపు మాటలు నాకు తెలిసి వీళ్ళకి కఠినంగా అనిపించండి. నాకు తెలిసి చాలా సరదాగా కూడా ఉంటాయి. కానీ మీరు వీళ్ళని వదిలేసి వెళ్ళాక అనే సరదా మీకు దొరకదు, వినే సరదా వీళ్ళకి దొరకదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటం అంటే సూట్ కేసు సర్దుకొని బయటికి వెళ్ళి 4 మెట్లు దిగితే సరిపోద్ది అనుకుంటున్నారు. కానీ ఒకసారి వెళ్ళాక తిరిగి రావాలనిపిస్తే 1000 మెట్లు దిగాలండి. ఊళ్ళోంచి ఎవరిని వెళ్ళిపోతుంటే వెళ్ళొద్దు అని బస్టాండ్ దాకా పరిగెత్తు బతిమాలతారని విన్నాను ఆయన. ఇప్పుడు సొంత తమ్ముడు వెళ్ళిపోతుంటే రేపటి నుంచి ఊళ్ళో వాళ్ళ ముందు ఎలా బతుకుతారు? బాగా సెటిల్ అయ్యి అమ్మా నాన్నని సిటీ తీసుకెళ్లి చూసుకుందాం అనుకుంటున్నాం. ఇట్స్ రియలీ నైస్. కానీ వాళ్ళకి అమ్మా నాన్నలతో సమానమైన అన్న వదుల దగ్గర నుంచి పెట్టేస్తున్నాం. వాళ్ళు ఇక్కడే ఉంటే నువ్వు వారానికి ఒకసారి సినిమాదారాలు వచ్చి చూడొచ్చు. రాత్రి వాళ్ళు బస్ ఎక్కితే పొద్దున్న దిగి ఎంత దూరం. కానీ వాళ్ళు నీతో పాటు వచ్చేస్తే సంవత్సరానికి ఒకసారి వచ్చి సంక్రాంతి కూడా రాలేనంత దూరం పెరుగుతుంది. అన్నదమ్ములు ఇద్దరు 40 ఏళ్ళగా కలిసి ఉన్నారు. 40 years ఈజ్ రియలీ సంథింగ్. మనం చూస్తూనే ఉండాలి కానీ ఇంకా 40 ఏళ్ళు కలిసి ఉంటారు. చూస్తున్నాం బాస్, బాగుంటుంది. మీ ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకున్నాను ఏమనుకోపాకండి సార్. మొన్న 4 రోజులు ఇక్కడే భోంచేశాను. మీ అందరు నవ్వుతూ ఉంటే బాగుంటుంది.